నకిలీ వేలిముద్రలను సృష్టించి అక్రమ సంపాదనకు పాల్పడిన నలుగురి రామగుంట పోలీసులను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు భోపాల్కు చెందిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కాంట్రాక్ట్ అప్పగించింది. ప్రధానమంత్రి కౌశల్ పథకాన్ని పక్కదారి పట్టించేందుకు 250 మంది నకిలీ వేలిముద్రలు సృష్టించి 39 లక్షలు కేంద్ర నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. గ్రూవ్స్ ని అది ఎంబోస్ చేసి ఇప్పుడు ఇలా నేను చూపించాను కదా, దాని మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ లేయర్ ఫామ్ అవుతుంది. యాజ్ ఇట్ ఇది ఏటీఎంస్ లో కూడా ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ఈజీగా దాన్ని చేస్తున్నారంటే రేపు మనం ఏటీఎం దగ్గర ఫింగర్ ప్రింట్ పెడతాము, పెట్టిన తర్వాత మనం పాటికి మనం వెళ్ళిపోతాం. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఒకటి ఈ సందర్భంలో మీరు అడిగారు కాబట్టి కూడా ఎవరైనా ఏటీఎం లో వెళ్ళినప్పుడు మీరు ఇట్లా సైబర్ క్రైమ్ లో ఇవి చాలా డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని యొక్క గ్రూవ్స్ ని అది ఎంబోస్ చేస్తారు.